మాటకు మాట సమాధానం ఇస్తేనే ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుందా? మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. కామన్ మ్యాన్స్ గాని మనం మాట్లాడుకుంటాం. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందో కూడా మనం చెప్పాల్సిన పని లేదు. ఇంతకు నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానంటే ఒక్కసారి ఈ వీడియోలో కింద మాటలు వినండి. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. ఇక్కడ గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏది ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఎంత అపహాస్యంగా మాట్లాడి అవమానించే విధంగా మాట్లాడి, నేను రాజకీయాల్లో ఉండగా కల్వకుంట్ల కుటుంబాన్ని నేను మళ్ళీ రాజకీయాల్లోకి లేకపోతే ఆ సీఎం పదవిలోకి రానివ్వను అని ఆయన ఒక శపథం చేసిండు కదా. ఆ శపథానికి చాలా స్ట్రాంగ్ కౌంటర్ వేసిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాంట్లో ఉన్న మాటలో చూద్దాం. నువ్వేంద్ర కేసీఆర్ని మొలకెత్తనిచ్చేది, తెలంగాణను మొలకెత్తించిన మగాడు కేసీఆర్ అంటూ అదే భాషలోనే ధీటైన సమాధానం చెప్పిండు. ఎందుకంటే చాలామంది అనుకున్నారంట మొన్న మాట్లాడిన తర్వాత అసలు బీఆర్ఎస్ రామన్న, చాలామంది ఆయన అందరికీ ఆప్తుడు కాబట్టి రామన్న అంటారు కదా, రామన్న అదే స్థాయిలో సమాధానం చెప్తే బాగుండని కొంత నిరాశకు గురైన వారు ఉన్నారు. ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే అందరికీ కూడా అరే ఈరోజు కరెక్ట్ సమాధానం ఇచ్చిండు. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా చిల్లర మల్లరగా దాన్నే నోటిదూలు అంటారు కదా, ఆ విధంగా మాట్లాడిన వాళ్ళకు ఈ రకంగానే అసలు కేసీఆర్ అంటే ఏంటి, మా నాయన అంటే ఏంది అని ఒక సమాధానము స్ట్రాంగ్గానే ఇచ్చిండు అన్నట్టుగా ఈ కింద వీడియోలో మీరు వాయిస్ వినొచ్చు. ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండే. రేవంత్ రెడ్డి ఈ మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనీయడంట. నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి, నువ్వేంద్ర కేసీఆర్ ను మొలకెత్తనీయకపోయేది, తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. 60 ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేంది కేసీఆర్ ని పీకేది? కేసీఆర్ చెప్పు కాలి ధూళికి కూడా నువ్వు సమాధానం కాదు.